బాహుబలిని కొట్టాలంటే బాహుబలి 3 రావాలనివ్వరు. బాహుబలి బాహుబలి 3 ఇప్పుడు పుష్పరాజు కొట్టడానికి రావాలి. అది పుష్పరాజు బ్రాండ్ క్రియేటివిటీ అంటే అలా ఉండాలి. కొడితే నా భూతో నా భవిష్యత్తు అని రికార్డులు ధ్వంసం అయిపోవాలి. ఫేక్ కలెక్స్ ఇవ్వడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? లపుట్ నా కొడకల్లారా. బ్రాండ్ ఆఫ్ వైల్డ్ ఫైర్. విధ్వంసం జరిగిపోతుంది. విధ్వంసం ఎలాగుంటుందో కల్లారా చూపిస్తుంది పుష్ప. పుష్పరాజ్ ఎవ తగ్గేదేలే. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పుష్పరాజు మళ్ళా థియేటర్లు పెంచుకున్నాడు. కొన్ని థియేటర్లు కొన్ని ఏరియాల్లోంచి కలిసి వచ్చాయి. నార్త్ సైడ్ ముంబై 581 నుంచి 595 వరకు పెంచుకున్నారు. ఆక్యుపెన్సీ థియేటర్ ఆక్యుపెన్సీ 38% ఉంది యావరేజ్. ఇంకా పూణే 246 నుంచి 258 వరకు పెంచుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ మార్నింగ్ 43, ఈవినింగ్ 48 వరకు ఉంది. అహ్మదాబాద్ వరల్డ్ రికార్డు 467 నుంచి 474 వరకు పెంచుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ మార్నింగ్ 30, ఈవినింగ్ 51%. ఇక సూరజ్ 290 నుంచి 298 వరకు పెంచుకున్నారు. ఆక్యుపెన్సీ థియేటర్ ఆక్యుపెన్సీ 49% ఉంది. 25వ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలుసా? టుడే సండే స్త్రీ 11 కోట్ల వరకు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ రికార్డ్ ని అవలీలగా చెరిపోతున్నాడు. ఈ రోజు ఆక్యుపెన్సీ చూసినట్టయితే 13 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది హిందీలో. రేపు రిలీజ్ అవ్వబోయే పోస్ట్ లో అంటే 770 కోట్లు 770 బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతుంది. సండే రిపోర్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ నుంచి 13 కోట్లు, ఆంధ్ర నుంచి 2.5 కోట్లు, ఓవర్సీస్ నుంచి 1.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఏరియా నుంచి 1 కోటి కలుపుకున్న 17 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సాటర్డే కలెక్షన్ ఇంక్లూడ్ చేసుకుని మేకర్స్ ఈ రోజు పోస్టులు రిలీజ్ చేస్తే 1755 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈ 1755 ప్లస్ ఇంక్లూడ్ 17 రేపు రిలీజ్ అవ్వబోయే పోస్టులు 1770 అంటే 1770 కోట్లు. బ్లాక్ బాస్టర్ అనకూడదు పుష్పరాజుని. బ్లాక్ బాస్టర్ అంటే తప్పు. బ్లాక్ బస్టర్ కాదు, విధ్వంసం. చాలా మంది అన్నారు థియేటర్లు ఖాళీ ఉన్నాయి కదా, జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పేసి. థియేటర్లు ఖాళీ ఉండడం నిజమే. ఎందుకంటే కలెక్ట్ చేసింది 200 కోట్లు కాదు, 1770 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పుడు థియేటర్లు తగ్గుతాయి, థియేటర్లు ఖాళీ ఉంటాయి. కానీ జనాలు రిపీటెడ్ గా చూస్తున్నారు. ఖాళీ లేని వాళ్ళు ఖాళీ చేసుకుని ఇప్పుడు వెళ్ళడం మొదలు పెట్టారు. పోరంబోకు సీరియల్ చూసి ఇంట్లో ఆడవాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు, బుర్రలు పాడైపోయి ఉన్నారు రొచ్చు సీరియల్ చూసి. వాళ్ళందరికీ ఎమోషన్స్ కావాలి, ఎక్సైటింగ్ కావాలి, మాస్ మూవీ కావాలి. ఎంజాయ్ చేయాలంటే భర్తల్ని పిల్లల్ని తోడుకుని జాంబిల్లాగా వెళ్ళిపోతున్నారు థియేటర్లకి. అలా రిపీటెడ్ కలెక్షన్స్ వస్తున్నాయి కనుక పుష్పరాజ్ ఇంకా నిలబడి ఉంది. త్వరలో బాహుబలి రికార్డు చెరిగిపోతే ఇంకా రికార్డు అంటూ ఏమీ లేదు. ఆ బొచ్చులో డంగల్ ఒకటి ఉంది, అది 5 రోజులని క్రాస్ చేసింది, 5 రోజులకే లేపి పారేసింది. ఆ చైనాలో రికార్డు పట్టుకుని ఊగుతూ ఉన్నారు. అదంతా స్ట్రాంగ్ కాదు. ఎందుకని బాలీవుడ్ వాళ్ళకి తెలుసు. ఆ చైనా కలెక్షన్ చేసుకుని మనం భుజం మీద కదేసుకుని తిరగడానికి కుదరదు. చైనా అంటే చైనా గెలిపోద్ది క్రెడిట్. ఇండియన్ రికార్డు బాహుబలిదే ఉంది, 1720 కోట్లు. దీనమ్మ కొడితే పుష్పరాజుని ఇంకా కొట్టే మగాడు లేడు. కొట్టాలంటే బాహుబలి 3 రావాలి.